సంధ్యా థియేటర్లో తొక్కిసలాట్లో తీవ్ర గాయాల పాలైన శ్రీతేజ్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం శ్రీతేజ్ తండ్రి, కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఘటనపై పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారాయన. ఇక శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు బండి సంజయ్. పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలని, చిన్నపిల్లలంటే చాలా ఇష్టమన్నారు బండి సంజయ్. ప్రతి ఒక్కరూ శ్రీతేజ్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించాలని కోరారు బండి సంజయ్. మన సంధ్య థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరం. పూర్తి సమాజం అంతా బాధపడ్డారు. చాలా బాధాకరమైన విషయం. మరి కుమారుడైనటువంటి శ్రీతేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. మొత్తంగా పార్లమెంట్ సమావేశాలు మనం అనుకోకుండా హైదరాబాద్ వచ్చి వెంటనే తిరిగి మళ్ళీ ఢిల్లీ పోయి రావడం జరిగింది. ఇప్పుడే ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఈరోజు మరి బాబు చూసిన చాలా బాధ అనిపిస్తున్నది. చిన్న బాబు, డాక్టర్లు కోలుకుంటున్నారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కూడా కోలుకోవాలని చెప్పి అందరం భావించారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే టైం వాళ్ళు వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు అన్ని దయచేసి పని చేద్దాం. సమస్యలను రాజకీయ కోణంలో చూసే ప్రయత్నం చేయదు. విమర్శలు, ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిలు చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే ప్రధాన బాధ్యత. అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోలుకుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అబ్బాయి కోలుకోవాలని చెప్పి అందరూ కోలుకోవాలి. సమస్యలను జటిలం చేసే ప్రయత్నం చేద్దని చెప్పి సామరస్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. మన